19 ఇప్పటికి 9 కిలోమీటర్లు కాలే. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసినాం, రైతుల పట్ల ప్రేమ చూపించినామని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్ ఇంకోరైనా మరి 10 సంవత్సరాల్లో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని నిధులు లేవా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేస్తుంది, నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తి కాలే? ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపితే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మన కూలిదేందో అది మొదలు పెడితే ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం. రెండవది, ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే, అంటే పేరు వస్తుందనే రెండవ కారణం. మూడవ కారణము, మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని, అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్టు కాదు, అంటే ఎకనామిక్గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్టు కాదని మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా 30 TMC, అంటే 3 లక్షల ఎకరాలకు పారే నీరు. ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా 4,000 కోట్లు. సరే 500 కోట్లు అటు ఇటు కోట్లు, అంటే ఎకరానికి 1,25,000 ఖర్చు. తర్వాత దీనికి మోటార్లు ఉండవు, పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, మోటార్ కాలిపోయే సమస్య ఉండదు, మోటార్ కరెంటు బిల్లు 100 కోట్లు 1,000 కోట్ల కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది. అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతమైన నల్గొండ జిల్లా సాగునీటికి ఫ్లోరైడ్ నీటికి పనికొచ్చే కార్యక్రమం. మరి ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా? స్ట్రేట్గా సమాధానం చెప్పని మాట్లాడుతూ ఉన్నా. ఇలా పొద్దునైనా మాట్లాడుతూ ఇంటి దగ్గర ప్రెస్లో మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడుతున్నాం. అరే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 25 కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే 25 కిలోమీటర్లు పూర్తి అవుతుందా? ఖర్చు పెట్టకుండా అవుతుందా? మంజూరు ఇచ్చి శాంక్షన్ ఇచ్చి టీవీ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీ తోటి కోఆర్డినేట్ చేసి, అరే మరి నువ్వు 10 కిలోమీటర్లు నువ్వు ఆ మిగిలిన 9 కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా. సపోజ్ ఒకవేళ నేనే ఆ మాట అంటే, నేను అన్నాను ఆ మాట, నాకు ఇంగిత జ్ఞానం ఉంది. ఒకవేళ మీరు ఆ గడిచిన 10 సంవత్సరాలు 9 కిలోమీటర్లు పూర్తి చేసింటే అప్పుడేంటే కులపోనేమో, దానికి మీరే బాధ్యులని అనొచ్చు కదా. కానీ నేను అనను. కామన్ సెన్స్ ఉండాలా. నేను ఆరోపణ చేస్తే దానికి ఒక బేస్ ఉండాలా, ఆధారం ఉండాలా. ఒక అంశం అంటే కేవలం అంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఈ మిగిలినటువంటి పనిని పూర్తి చేయడాన్ని తప్పు పట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం, ముందే దొంగదని మాట్లాడడం ఇంత స్పష్టంగా కనపడుతుంది కదా. నేను అడిగిన 4 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి కదా. దొంగ తిరుగుడు మాటలు ఎందుకు, దొంగ సమాధానం ఎందుకు చెప్పాలా హరీష్ రావు గారు? ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారు ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు, అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, కొండగట్టు కాడ సుమారుగా 70 మంది చనిపోయారు యాక్సిడెంట్. పోయిండా కేసీఆర్? ఎక్కడ పోయిండా? పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా 6 మంది 8 మంది ఒకసారి చనిపోయారు. పోయిండా కేసీఆర్? అక్కడ పవర్ హౌస్లో 8 మంది చనిపోయారు. పోయిండా? అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చనిపోయారు కదా, చాలా సందర్భాలు చాలా సంగతి జరిగినాయి కదా. ఎక్కడ పోయిండా? అరే తెలంగాణ రావటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే 370 సంథింగ్ ఆ ఉన్న కారణంగా అంబేద్కర్ గారిని ప్రస్తుతించుడు అసెంబ్లీలో. మరి 10 సంవత్సరాలు అంబేద్కర్ దండేసిండా? అంటే నీవు అంటే ఇటువంటి ఒకవైపున
రేవంత్ రెడ్డి గారు చెప్పందే దేశంలో ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి, నేవీకి సంబంధించి, అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించి, నాసా అంటే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సంబంధించి, హైడ్రాకి సంబంధించి, సింగరేట్ సంబంధించి, అంటే 11 సంస్థల ద్వారా రప్పించి వాటిని ఏ విధంగా వాళ్ళని కాపాడాలా, అసలు బతికున్నారా, చనిపోయినరా, ఎట్లా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. స్వయంగా నేనే పోయి వచ్చిన కదా. చివరి 50 మీటర్ల వరకు, అంటే 13 కిలోమీటర్ల సుమారు 800 మీటర్లు, అంటే మొత్తం 13.9. సో సుమారుగా 13.8 కిలోమీటర్ల లోపలికి నేనే పోయి వచ్చాను కదా, వాటితో పాటుగా ఆ సైనికులతో పాటు నేను కూడా ఉన్నా కదా. అంటే అక్కడ భయానక పరిస్థితి ఉన్నది. కాలు పెడితే అసలు దిగుబడిపోతా ఉంది, లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. దానిపైన లోపలికి మెషిన్ పోయే పరిస్థితి లేదు. ఒకవైపున మొత్తం నీటి పైపులు, ఒకవైపున ఇది బెల్ట్, కన్వేయర్ బెల్ట్, ఒకవైపు మధ్యలో రైల్వే ట్రాక్, ఒక మిషన్ పోదు లోపలికి. మధ్యలో మొత్తం కూడా ఆ ఒత్తిడికి, ఆ హైవే స్పీడ్కు ఆ మోటార్ పెద్ద పెద్ద అసలు ఆ టీబీ మిషనే సగానికి ఇరిగిపోయి ఊసొచ్చి 150-200 మీటర్ దూరం కొట్టుకొచ్చి అక్కడ అడ్డం పడ్డది. మొత్తం అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి. సర్కల్ స్పీడ్లో ఇక్కడ చేసి లోపలికి పోవాల్సి వచ్చింది. అంటే రెండవది ఏంటంటే 2-3 రోజులు ఈ యొక్క సమయం పడ్డానికి కారణం ఇంకో ప్రమాదం పొంచి ఉండింది. ఎందుకంటే ఏదైతే వరద, బురద, అవన్నీ రాయలు, రప్పలు వచ్చే పెద్ద ఎత్తున శబ్దం చేసి మీద పడ్డాయో, ఒక ఉప్పెల్లాగా వచ్చి పడ్డాయో, అసలు అది ఇంకా ఉందేమో, ఇంకా వస్తుందేమో, అసలు ఆగిపోయి తెలియదు కదా.